ఏబీసీడీ వర్గీకరణ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టాలని కోరుతూ చలో ఢిల్లీ కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎంఆర్పీఎస్ నాయకులు. ఏబీసీడీ వర్గీకరణ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టాలని ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపు మేరకు ఈ నెల 21న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ టీఎస్ అధ్యక్షులు కంచర యాదవ్, జిల్లా అధ్యక్షులు గుండ్ల విజయభవాని మాదిగ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గుండ్ల విజయభవాని మాదిగ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాదిగలను మోసం చేసిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి బీజేపీ మాట నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు, మాదిగ ఉప కులాలకు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ నాయకత్వంలోనే న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎకరాల రవికుమార్, ప్రధాన కార్యదర్శి అయినాల కనకరత్నం తదితరులు పాల్గొన్నారు. జై మాదిగ, జై భీమ్. ముందుగా మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల వారు ఎంఆర్పీఎస్ టీఎస్ వంగపల్లి శ్రీనివాసరావు మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ నెల ఢిల్లీలో 21వ తారీఖున మాదిగల మహాధర్నా కార్యక్రమం చేపట్టినాం. ఆ యొక్క ధర్నా యొక్క ఎజెండా ఏమిటంటే 2014 సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం ఎస్సీలకి ఏబీసీడీ వర్గీకరణ చేస్తానని మాటిచ్చి మేనిఫెస్టోలో పొందుపరిచి 5 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టకుండా మోసం చేసింది. మళ్ళీ అదేవిధంగా 2018 ఎన్నికల్లో కూడా మరి ఇదే మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మళ్ళీ మాయమాటలు చెప్పి 2018లో కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈరోజు మట్టికి కూడా మరి పార్లమెంట్లో చట్టబద్ధీకరణ చేయలేకపోయింది. ఇలాంటి మోసపూరితమైనటువంటి ప్రభుత్వం మాదిగలకు న్యాయం చేయాలని మరి పెద్ద ఎత్తున మరి ఖమ్మం జిల్లా నుంచి మరి ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ నెల 21వ తారీఖున జంతర్ మంతర్ సెంటర్లో జరుగుతున్నటువంటి మహాధర్నాకి వేలాది మంది మాదిగలు తరలి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ 28 సంవత్సరాల నుంచి ఈ యొక్క పోరాటం జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీలైనా సరే మాకు మద్దతు తెలిపినట్టుగానే మద్దతు తెలిపి మమ్మల్ని మోసం చేస్తున్నది. ఎన్నో సభలు మాదిగలు పెట్టినటువంటి ఎన్నో మహాసభలలో ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఎన్నో సభలకు హాజరై మాకు హామీ ఇచ్చారు. అయినా సరే మాయమాటలు చెప్పి ఆ యొక్క సభలలోకి వచ్చి మమ్మల్ని మభ్యపెట్టించి ఇలాంటి మోసం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో మా యొక్క బిల్లుని ప్రవేశం చేసి పైకి పార్లమెంటుకి పంపించి ఈసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కనీసం మాదిగల పట్ల న్యాయం చూపాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారిని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మాదిగలందరూ కూడా మనం ఏ పార్టీలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా మన అంతిమ లక్ష్యం ఏబీసీడీ వర్గీకరణ. గమ్యాలు వేరైనా, దారులు వేరైనా గమ్యం ఒకటే అనే నిదానంతో ఎవరు ఎక్కడున్నా సరే రాష్ట్ర నలుమూల నుంచి మరి మన అధ్యక్షుల వారు వంగపల్లి శ్రీనివాసరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు మాదిగలందరూ ఏకమై ఆ యొక్క కార్యక్రమాన్ని, ఆ యొక్క ధర్నాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ జై మాదిగ, జై జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.